జనరల్ గా ఈ జంట నగరాలలో చాలా రకాలుగా పిట్ట కేసులు, వ్యభిచార కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి. అందుట్లో చాలా మంది అమాయకుల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఎందుకంటే స్పా సెంటర్ల మీద రైడ్ జరిగినప్పుడు అక్కడ కటింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు గానీ, అక్కడ పనిచేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం గానీ, కో ఆర్గనైజర్‌గా మనం డిక్లేర్ చేయడం లాంటివి, ఇట్లాంటి కేసులలో చాలా మంది అమాయకులు బలవుతా ఉన్నారు. వీళ్ళని ఇంకో వ్యభిచారం కేసులలో విటులుగా అంటే కస్టమర్‌లను గూడా మనము బాధితులుగా చూడాలి తప్ప నేరస్తులుగా చూడడానికి లేదని చెప్పి హైకోర్టులో గూడా కొన్ని జడ్జిమెంట్స్ గూడా వచ్చినాయి తెలంగాణ హైకోర్టులో. ఈ జడ్జిమెంట్‌ల ప్రకారంగా కస్టమర్లు గూడా ఎందుకంటే ఐటీ ఎంప్లాయీలు ఉండడం వల్ల రేపొద్దుగాల విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్ళడం గానీ, యువత చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కింద కేసులున్నప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ కస్టమర్‌లని మనము బాధితులుగా చూడాలి తప్ప మనం నేరస్తులుగా పరిగణించకూడదని చెప్పేసి ఈ గైడ్‌లైన్స్‌ని బేస్ చేసుకొని హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే వాళ్ళకు ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి ఆ సెక్షన్ నుంచి వాళ్ళు విముక్తి పొందడానికి ఆస్కారం ఉంటది. వాళ్ళ మీద కేసు కూడా కొట్టేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా లోయర్ కోర్టులో మనం ఎగ్జామినేషన్ కంటే ముందే డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే కూడా కేసు కొట్టేయడానికి కూడా ఆస్కారం ఉంటది. ఇదే రకంగా ఎన్‌డీపీఎస్ కేసులలో నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసులలో కస్టమర్లుగా అంటే పిల్లలు స్మోకింగ్ చేసే గంజాయి తీసుకునే వాళ్ళని కానీ కన్జ్యూమ్ చేసే వాళ్ళని మాత్రము మనం బాధితులుగానే పరిగణించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి బానిస అయింది కాబట్టి, ఆ వ్యక్తి పదార్థానికి ఆ డ్రగ్స్ బానిస అయింది కాబట్టి ఆయనని మనము బాధితులుగా చూడాలి తప్ప అందుట్లో చాలా మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళని కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే కస్టమర్ల మీద కూడా కేసు కొట్టేయడానికి ఆస్కారం ఎంతైనా ఉంది.